హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. పొట్టు పెసలతో పునుగులు వేయబోతున్నాను. పొట్టుతో వేస్తున్నాం కాబట్టి ఎన్నో విటమిన్స్ ఉంటాయండి ఈ పొట్టు పెసల్లో. ఎంతో టేస్ట్గా ఉండే మరి ఎన్నో విటమిన్స్ ఉండే ఈ పొట్టు పెసలతో పునుగులు ఏ విధంగా వేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ పెసలతో పునుగులు వేయడానికి ఒక కప్పు నిండుగా పెసలు తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగలు, 2 టేబుల్ స్పూన్లు బొబ్బరిపప్పు కూడా తీసుకుంటున్నాను. పొట్టి పెసలతో అయినా ఈ పెసర పునుగులు బాగుంటాయండి. నేను బొబ్బరిపప్పు శనగలు కూడా యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే 2 యాడ్ చేయండి, లేకపోతే ఒట్టి పెసలతో వేసుకున్న ఈ పునుగులు బాగుంటాయి. శుభ్రంగా ఈ పెసల్ని 2-3 సార్లు వాష్ చేసేసి నేమిర్చుకోవాలండి. ఏమన్నా రాళ్ళు అవి ఉంటే వచ్చేస్తాయి. శుభ్రంగా నిమిర్చుకుని ఇందులోకి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్ వేసుకోవాలంటే మార్నింగ్ 10కి నానబెట్టుకుంటే ఈవినింగ్ 4 కల్లా మనం రెడీ చేసుకోవచ్చండి. 6 గంటల్లో నానబెట్టుకుంటే సరిపోతాయి. 6 గంటలు నానబెట్టానండి ఈ పెసలు. ఈ విధంగా నానాయి. ఇందులో వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ పిండిని. ఇదిగోండి, ఈ విధంగా ఉండాలి. గ్రైండర్ ఉంటే మీకు వీలైతే గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకోవచ్చండి. గ్రైండర్లో కూడా బాగుంటాయి పునుగులు. ఇందులోకి చిన్నగా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఇవి పునుగుల్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ పెసల్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ ఎన్నో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి పొట్టుతో వేసుకుంటేనే బాగుంటుందండి. హెల్తీ, టేస్టీ కూడా. ఆయిల్ మరిగిందండి. చిన్న వండేసి చూస్తే పైకి తేలింది కదా. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. కొంచెం పిండిని చేతితో తీసుకుని గుండ్రంగా ఇలా పునుగుల్లో వేసుకుందామండి. హై ఫ్లేమ్లో వేయించకూడదు, మీడియంలో వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నిదానంగా. ఎందుకంటే పొట్టు పెసలతో వేస్తున్నాం కాబట్టి త్వరగా ఉడకవు. నిదానంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకదండి పిండి. ఈ విధంగా పాన్లో ఎన్ని పడితే అన్ని పునుగులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసాం కాబట్టి దీంట్లో చట్నీ అవసరం ఉండదండి. వట్టి పునుగులు వేసేసుకోవచ్చండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ పునుగులు వేగాయి. రెండో వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా వేగాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి మనం నిదానంగా వేయించకపోతే లోపల పిండి ఉడకదండి. మీకు వీలైతే గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మిగిలిన పిండిని కూడా పునుగుల కింద వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. ఎంతో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇది. కొంచెం నానబెట్టుకోవడానికి టైం పడుతుందండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇందులో ధనియాల పొడితో సర్వ్ చేసుకోవచ్చు, లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఈ పునుగులను చేసేసుకోవచ్చు. ఈ పునుగులను మీరు చేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Giving me wind and rain.
than a butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry.